హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళైతే మనం సూపర్ టేస్టీగా స్పైసీగా ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. ముందు ఆనియన్స్ అలాగే ఒక చిన్న టమాటో కట్ చేసి పెట్టేసుకుందాము. మీరు ప్రాన్స్కి 1/2 కిలో తీసుకున్నారనుకోండి, దానికి 2 ఆనియన్స్ ఒక టొమాటో అయితే సరిపోతుంది. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు అలాగే 1/2 స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడం కోసం ఇక్కడ నేను 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే సాల్ట్ ఎక్స్ట్రా టేస్ట్ చూసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అనేవి ట్రాన్స్లూసెంట్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకే మనం కట్ చేసుకున్న టొమాటో కూడా వేసేసుకుందాము. ఎక్కువ క్వాంటిటీలో టమాటో వేయొద్దు, అప్పుడు టమాటో టేస్టే వస్తుంది, ప్రాన్స్ ఫ్లేవర్ అనేది రాదు. కాబట్టి టొమాటోస్ అనేది ఒకటే వేసుకోండి. మూత పెట్టుకొని టమాటోస్ ఉడికే వరకు మనం ప్రాన్స్ క్లీన్ చేసేసుకుందాము. ఇక్కడ పైన నరం అనేది ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, అది ఖచ్చితంగా తీసేయండి, అంత మంచిది కాదు హెల్త్కి అది తినడం వల్ల. పైన ఇలా ఘాట్ పెట్టుకొని చాకుతోని ఇలా పైకి ఇలా అంటే వచ్చేస్తుంది, దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. మీరు ఇలా ఘాట్ పెట్టుకొని కావాలంటే టూత్పిక్తోనైనా ఇలా పైకి అంటే వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. దీని లోపల మట్టి అనేది ఉంటుంది అంటారు, అందుకని ఇవి ఖచ్చితంగా రిమూవ్ చేసేయండి. ఇక్కడ టొమాటోస్ అండ్ ఆనియన్స్ మంచిగా కుక్ అయిపోయాయి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోండి టొమాటోస్ ఏవైనా ఉంటే. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. దీనికి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మసాలన్నీ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకుందాము. ప్రాన్స్ తొందరగా కుక్ అవుతాయి, ఎక్కువ టైం పట్టదు మనకి, అందుకే కర్రీ కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రాన్స్ సీసేపు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకొని కుక్ చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సీ ఫుడే కాదు, నాన్ వెజ్ ఏ కర్రీస్ అయినా కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే మనకు ఆ నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ప్రాన్స్ కుక్ అయిపోతాయి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా. ప్రాన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. దీంట్లో అసలు వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయము, కాబట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్లోనే కుక్ అవుతుంది కాబట్టి మొత్తం కూడా ప్రాన్స్లోని వాటరే బయటకు వస్తుంది కదా, అదే సరిపోతుంది ఇవి కుక్ అవ్వడానికి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది బగారా రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.